శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారి యొక్క ఆదేశానుసారం అష్టదిక్పాలకులు ఏర్పడినాయి. అష్టదిక్కులు వాటికి ఉండే ప్రాధాన్యత వాటిదే. అంతేగాని నైరుతి దిక్కు మంచిది కాదు అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది. ఏ దిక్కు ప్రాధాన్యత ఆ దిక్కునకు కలదు. కాబట్టి అన్ని దిక్కులు విలువ కలిగినవే. నైరుతి దిక్కు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. నైరుతి దిక్కు మిగిలిన దిక్కుల కంటే ఎత్తు కలిగి ఉండాలి. నైరుతి దిక్కు ఎత్తు కలిగిన ఎడల యజమానికి ఆరోగ్యము రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి నైరుతి దిక్కును ఎత్తుగా ఉంచుకొనవలెను. మనకు పడమర రోడ్డు దక్షిణం రోడ్డు మెరకగా ఉన్నచో ఆ స్థలం చాలా శక్తివంతం అవుతుంది. కానీ చాలా వరకు రోడ్లు వాయువ్యం నుంచి నైరుతి రోడ్డు పల్లంగా ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం నుండి నైరుతి పల్లంగా ఉంటుంది. మీరు కూడా పరిశోధన చేయండి. దక్షిణము పడమర రోడ్డు మెరక చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి మన ఇంటిలో నైరుతి ఉన్నతంగా చేసుకొనవలెను. అలా చేయటం వలన మన స్థలం శక్తివంతం అవుతుంది. మనం కట్టుకుని ఇంటికి నైరుతి ఆగ్నేయ వాయువ్య మూలలు పెరగకుండా ఎన్నుకొనవలెను. అలా కాకుండా నైరుతి పెరిగిన మూలమట్టం వేసి 90 డిగ్రీలు వచ్చినట్లు కంపాస్ వేసి మూలమట్టము వేయవలెను. తదుపరి 90 డిగ్రీలు ఉన్న ఎడల ఉత్తరము 0 డిగ్రీలకు వస్తుంది. అలాగే పడమర 270 డిగ్రీలు ఉంటుంది. దక్షిణము 180 డిగ్రీలు ఉంటుంది. స్థలం ఉన్న ఎడల ఆ ఇంటికి 4 వైపులా అనగా దక్షిణము పడమర ఉత్తరము తూర్పు ద్వారాలు ఇవ్వవచ్చును. అలాంటి స్థలం మొదటి శ్రేణి స్థలం అని చెప్పవచ్చును. ఈ రోజుల్లో చాలా చిన్న స్థలంలో అవ్వటం వలన 90 డిగ్రీలకు కంపాస్ ద్వారా కట్టుకొనవలెను అని అందరికీ ఉంటుంది. కానీ రోడ్డు ఆగ్నేయం పెరిగిన కానీ వాయువ్యం వైపు కానీ నైరుతి కానీ పెరిగి ఉండవచ్చును. మనం రోడ్డు మార్చలేము. మన స్థలం చిన్నది అగుట వలన 90 డిగ్రీలకు సరి చేయలేము. కాబట్టి స్థలం 90 డిగ్రీల నుండి 100 డిగ్రీలు 110 డిగ్రీలకు తిరిగిన ఎడల దానిని ఆగ్నేయ ప్రాచిగా అనుకొనవలెను. అదే స్థలం 90 డిగ్రీల నుండి 80-70 డిగ్రీలకు ఉన్న ఎడల ఈశాన్య ప్రాచి అవుతుంది. అనగా ఆగ్నేయ వైపు తిరిగిన ఉత్తరపు ద్వారంలో పెట్టుకొనవలెను. ఉత్తరపు ద్వారంలో ఎక్కువ ప్రాధాన్యత ఉత్తరానికి ఇవ్వవలెను. పెద్ద స్థలములైన తూర్పు ఈశాన్యము ద్వారం కూడా ఇవ్వవచ్చును. అదే ఈశాన్య ప్రాచి అయిన ఎడల 70-80 డిగ్రీల్లో ఉన్న ఎడల తూర్పు ఈశాన్య ద్వారంలో ఇవ్వవలెను. ఇలా ఇవ్వటం వల్ల ఉచ్చస్థానం నడకలు ఆ ఇంటిలోని వారికి సుఖ సంతోషాలతో ఉంటారు. పెద్ద స్థలం అయిన ఎడల ఉత్తర ఈశాన్యం కూడా ఈశాన్య ప్రాచికి ఇవ్వవచ్చును. మీరు గమనించండి, ఆగ్నేయ ప్రాచి అయినదా ఉత్తర ఈశాన్య ద్వారములు అనియు ఈశాన్య ప్రాచి అయిన తూర్పు ఈశాన్య ద్వారములు ఇవ్వవలెను. సూర్యకిరణములు మనకు తూర్పున పడుచున్నాయి అనుకొనుచున్నాము. మనకు కొన్ని రోజులు ఈశాన్యం నుండి సూర్యోదయం అవుతుంది. మరికొన్ని రోజులు ఆగ్నేయం నుండి అవుతుంది. దీన్నే ఉత్తరాయణమనియు దక్షిణాయనమును అంటాము. మీకు చాలామందికి తెలిసిన విషయమే కదా. సూర్యోదయం సంవత్సరంలో 2 సార్లు, మార్చి నెల 21వ తేదీ మరియు సెప్టెంబరు 23వ తేదీ సూర్యభగవానుడు 90 డిగ్రీల్లో ఉదయిస్తాడు. మనకు సూర్యుడు ఆగ్నేయం వైపు మనకు కనపడిన ఆగ్నేయం తిరిగినట్లు, అదే ఈశాన్యం వైపు తిరిగిన ఈశాన్యం తిరిగినట్లు. కాబట్టి ఇల్లు 90 డిగ్రీలకు ఉండినట్లు కట్టుకొనుట మొదటి శ్రేణి తరగతి ఇల్లని చెప్పవచ్చును. మరికొన్ని విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాము. నమస్కారములు.